హెచ్ఐవి అంటే ఐటీఎం ప్లస్ డ్రగ్స్ అంటే ఫిలిం ఇండస్ట్రీ. వై వి కంపేర్ విత్ ప్రొఫెషన్? ఏ ప్రొఫెషన్లో అయినా హెచ్ఐవి రావచ్చు, ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా డ్రగ్స్ యూస్ చేస్తూ ఉండొచ్చు. బట్ మనకి ఎక్కువ కనిపించే కేసెస్ ఇవే కాబట్టి వాళ్ళే అని ఫిక్స్ అయిపోయాం. బట్ టోటల్లీ దర్ లైఫ్ స్టైల్, అవేర్నెస్ మీద ఈ పాయింట్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఏ డిసీజ్ ఏ ప్రొఫెషన్కి అయితే పేటెంట్ రైట్స్ ఏమి ఇవ్వలేదు. అవేర్నెస్ మాత్రమే హెల్త్ అండ్ సొసైటీని ప్రొటెక్ట్ చేస్తుంది. అసలు మనకి హెచ్ఐవి అవేర్నెస్ ఎంతవరకు ఉంది? హెచ్ఐవి అంటే డిసీజ్ కాదు, ఇట్స్ వైరస్. ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ వల్ల వచ్చిన లాస్ట్ స్టేజ్ డిసీజ్. అసలు ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇన్ఫెక్టెడ్ నీడిల్స్, సిరంజీస్, డ్రగ్స్ అండ్ టాటూస్ వల్ల. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, టెస్ట్ చేయకుండానే బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయడం. అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ కాంటాక్ట్, ప్రొటెక్షన్ యూస్ చేయడం. బేసిక్ అవేర్నెస్, మదర్ టు బేబీ. ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భయపడకుండా, షై ఫీల్ అవ్వకుండా టెస్ట్ చేసుకుంటే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని మనమే కాకుండా సొసైటీని కూడా హెచ్ఐవి నుండి ప్రొటెక్ట్ చేయాలి.